హలో ఎవ్రీవాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ లిన్‌ని చూస్తాం. తనేమో వాళ్ళ గ్రాండ్ ఫాతో కలిసి ఫ్రూట్స్ కోస్తూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్ పా అంటాడు, "నీకు 20 ఇయర్స్ వస్తున్నాయి కదా! సో మనిద్దరం సిటీకి వెళ్ళాలి. మా ఫ్రెండ్ వాళ్ళ మనుమడితో నీ మ్యారేజ్ ఫిక్స్ చేశాం" అనగానే, గ్రాండ్ పా, "అంటే ఇప్పుడు నేను సిటీలోనే ఉండాలా మ్యారేజ్ అయ్యాక?" అని అంటుంది. "నేను సిటీకి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు?" అనగానే, "ఏం కాదు, నీ హస్బెండ్‌తో పాటు నువ్వు నన్ను చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉండు" అని అంటాడు. అప్పుడే వీఐపీ కార్‌లో ఒక పర్సన్‌ని చూస్తాం. అతనే మన డ్రామాలోని మెయిల్ లీడ్ షెన్. ఇక్కడేమో షెన్ యొక్క ఎల్డర్ బ్రదర్ తన మీద కోపడుతూ "ఎప్పుడొస్తుంది మజా" అంటూ బ్లాస్ట్ అంటాడు. ఎప్పుడైతే అక్కడ బ్లాస్ట్ అంటాడో ఇక్కడ కార్‌లో బ్లాస్ట్ అవుతుంది. ఆ సౌండ్ ఏమో లిన్‌కి అలాగే గ్రాండ్ పాకి వినిపించి ఇమ్మీడియేట్‌గా అతని దగ్గరికి వెళ్తారు. గ్రాండ్ పా అంటాడు, "ఇతనికి బాగా దెబ్బలు తగిలాయి. అలాగే ప్రాణాలతో బతికే ఉన్నాడు. తొందరగా హాస్పిటల్ తీసుకొని వెళ్దాం. నాకు హెల్ప్ చెయ్యు" అని అంటాడు. సో లిన్ ఏమో పట్టుకోబోతూ ఉంటే షెన్ అంటాడు, "లేదు, నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళొద్దు. నన్ను మీ హౌస్‌కి తీసుకెళ్ళండి" అని అంటాడు. ఇక్కడేమో ఎల్డర్ బ్రదర్ వాళ్ళ డాడీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని, "డాడీ, సారీ, అన్నయ్య యొక్క అడ్రస్ ఇంకా తెలియలేదు. కార్ బ్లాస్ట్ అయింది, కానీ అందులో మనిషి లేడంట" అనగానే వాళ్ళ డాడీ ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు, "అసలు నువ్వు ఏ పనికి చేతకావు. తొందరగా వెళ్ళి తనని వెతుకు" అని వాళ్ళ డాడీ ఏమో తన మీద అరుస్తూ ఉంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అనుకుంటాడు, అతను ప్రాణాలతో ఉన్నా నేను మళ్ళీ అతన్ని చంపే ఛాన్సెస్ నాకు దొరుకుతాయని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఈ ప్రాపర్టీ మొత్తం నాకే అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లిన్ వాళ్ళ హౌస్‌లో ఏమో షెన్ న్యూస్ చూస్తూ ఉంటాడు. న్యూస్‌లో షెన్ కార్ బ్లాస్ట్ అయ్యాక కార్‌లో నుంచి మిస్ అయ్యాడు. సో అతను బతికున్నాడో లేదో ఇంకా తెలియదు. అతని కోసం గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అప్పుడే డోర్ నాక్ అవ్వడం విని ఇమ్మీడియేట్‌గా టీవీ ఆఫ్ చేస్తాడు. లిన్ ఏమో లోపలికి వచ్చి, "మీకు ఆయింట్‌మెంట్ రాయాలా?" అని అడుగుతుంది. షెన్ ఏమో లిన్ యొక్క హ్యాండ్ పట్టుకోగానే తను అంటుంది, "ఒకవేళ నేను మెడిసిన్ రాయకపోతే మీకు పెయిన్ ఎక్కువగా వస్తుంది" అని అంటుంది. మిస్టర్ షెన్ ఏమో తనని చూస్తూ, "వావ్! ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా క్యూట్‌గా ఉంది" అని, "ఓకే, మెడిసిన్ రాయు" అని అంటాడు. తనేమో మెడిసిన్ రాస్తూ క్లోజ్‌గా వస్తుంది. అలా క్లోజ్‌గా వస్తూ ఉంటే షెన్ ఏమో తనకి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇమ్మీడియేట్‌గా తను దూరం వెళ్ళి, "మిస్టర్ అంకుల్, మీరేంటి ఇంత రెడ్‌గా అయిపోయారు" అని అడుగుతుంది. తనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తను అడుగుతూ ఉంటాడు, "లిటిల్ గర్ల్, నీ పేరేంటి" అని అడుగుతాడు. సో అంకుల్, మీరేంటి ఇంత రెడ్‌గా అయిపోయారు అని తను అంటూ ఉంటుంది. "మీకేమన్నా ఫీవర్ వచ్చిందా" అని అంటూ ఉంటే అప్పుడే షెన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని క్లోజ్‌గా లాక్కునేసరికి తను అంటూ ఉంటుంది, "అంకుల్, మీరేంటి ఊరికే నా హ్యాండ్ పట్టుకుంటున్నారు" అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, "ఎవరో వస్తున్నారు" అని అంటాడు. సో షెన్ యొక్క ఎల్డర్ బ్రదర్ ఏమో బాడీ గార్డ్స్‌ని ఏసుకొని లిన్ వాళ్ళ హౌస్‌కి వస్తారు. ఒక పర్సన్ ఏమో తనని తీసుకొనొచ్చి, "ఈ ముసలాయన్ని నిన్న రోడ్డు మీద నిన్న కార్ బ్లాస్ట్ అయితుంటే అందులో ఉన్న పర్సన్‌ని సేవ్ చేశాడు" అనగానే గ్రాండ్ పా ఏమో అతను నిన్ననే వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటే ఇక్కడేమో తను అంటూ ఉంటుంది, "అంకుల్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఎనిమీస్ వచ్చారు" అని అంటూ ఉంటుంది. బాడీ గార్డ్స్ ఏమో లోపలికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేసి ఎవరూ లేరు అని ఎల్డర్ బ్రదర్‌కి చెప్తారు. ఎల్డర్ బ్రదర్‌కి చాలా కోపం వస్తుంది. "నువ్వే కదా ఆ పర్సన్‌ని సేవ్ చేసింది. నీకేదో ఒకటిచ్చి కావాల్సిందే" అని అతను నైఫ్‌తో నెక్ మీద పొడుస్తూ ఉంటే, కట్ చేస్తూ ఉంటే అదంతా దూరం నుంచి లీన్ చూసి గట్టిగా అరవబోతూ ఉంటుంది. అదే టైంకి షెన్ ఏమో తన మౌత్ క్లోజ్ చేసి, "అతను చాలా బ్యాడ్ పర్సన్, నిన్ను కూడా వదలడు" అని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో తనేమో వాళ్ళ గ్రాండ్ ఫా యొక్క సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మదర్ హౌస్ నుంచి పంపినప్పుడు గ్రాండ్ పానే తనని తీసుకొనొచ్చి విలేజ్‌లో ఒంటరిగా పెంచుతూ ఉన్నాడు. అలాగే తన బర్త్‌డేకి ఎప్పుడూ గ్రాండ్ పాతో ఉండాలని విష్ చేసుకుంటూ ఉండేది. అలాగే గ్రాండ్ పా ఎప్పుడూ తనని జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా అవన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, "టెన్షన్ పడకు. ఈరోజు నుంచి నువ్వు నా లైఫ్ సేవ్ చేసావు కాబట్టి నా లైఫ్ నీ లైఫే. నా లైఫ్‌లో ఏదైతే ఉందో అది మొత్తం నీకు మాత్రమే సొంతం" అని అంటూ ఉంటాడు. అలాగే "మీ గ్రాండ్ పాని చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టను" అనగానే తనేమో అరుస్తూ, "నాకెవరూ అవసరం లేదు. నాకు నా గ్రాండ్ పానే కావాలి" అని అంటుంది. సో షెన్ ఏమో తనని కూల్ చేసి హగ్ చేసుకుంటాడు. ఇక్కడేమో షెన్ యొక్క డాడీ షెన్ యొక్క ఫోటో పట్టుకొని, "నాకు తెలుసు నువ్వు ఇంకా బతికే ఉన్నావని. నా మనసు నాకు బాగా చెప్తుంది" అని అంటూ ఉంటాడు. అప్పుడే బట్లర్ వచ్చి, "చైర్మన్,
నియాన్ ఫ్యామిలీ మన ఫ్యామిలీతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడానికి కబురు పంపింది అనగానే, ఎందుకంటే మన యంగ్ మాస్టర్ ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియలేదు కదా అంటే వాళ్ళ డాడీ అంటాడు, ఇది పూర్వం నుంచి వస్తున్న మ్యారేజ్. సో మా డాడీ ఫిక్స్ చేశాడు కాబట్టి క్యాన్సిల్ చేసే ఛాన్స్ లేదు, వాళ్ళకి వెళ్ళి చెప్పు అని అంటాడు. సో బట్లర్ ఏమో నియాన్ ఫ్యామిలీకి వచ్చి చెప్తూ ఉంటాడు, ఈ మ్యారేజ్ క్యాన్సిల్ కాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళేమో టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ బ్రైడ్ ప్రైస్ కింద 1 మిలియన్ ఇచ్చారు. సో ఆ 1 మిలియన్ పెట్టి నియాన్ ఫ్యామిలీ బిజినెస్కి యూజ్ చేసుకుంది. సో ఇప్పుడు వాళ్ళు 1 మిలియన్ ఇవ్వలేరు కాబట్టి తప్పనిసరిగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే. అప్పుడే వాళ్ళ కూతురు అంటుంది, ఏంటి ఇప్పుడు ఆ పర్సన్ ఇంకా దొరకలేదు, అతను చనిపోయాక దేంతో నాకు మ్యారేజ్ చేస్తారు, నేను అతన్ని మ్యారేజ్ చేసుకోను. అయినా నియాన్ ఫ్యామిలీకి నేను ఒక్కదాన్నే కాదు కదా కూతుర్ని, ఇంకో ఎల్డో డాటర్ కూడా ఉంది కదా అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నేను మర్చిపోయాను, లిన్ ఉంది కదా, తనకి ఇప్పుడు ఎలాగో 20 ఇయర్స్ వచ్చాయి, సో తననే మ్యారేజ్ చేపిద్దాం అనగానే అప్పుడే లిన్ వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, అవును ఇది కరెక్టే, నేను వెళ్ళి తనని తీసుకొని వస్తాను అని అంటుంది. ఇక్కడేమో లిన్ గ్రాండ్ పా యొక్క ఫోటో పట్టుకొని పడుకుంటుంది. అప్పుడే బయట నుంచి అసిస్టెంట్తో షెన్ ఏమో, నేను ఇంకొన్ని డేస్లో ఇక్కడికి వస్తాను, నా కోసం వెయిట్ చేస్తూ ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో షెన్ యొక్క డాడీ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ మీద అరుస్తూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వే పనికి చేత కావని, నువ్వే కదా కావాలని ఇదంతా చేపించావని అరుస్తూ ఉంటాడు. సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా కంటి ముందు కనపడకు అనగానే, నేను బ్రదర్ని పంపించాను, ఇప్పుడు నీ వంతు అని తనని కోపంగా కొట్టబోతూ ఉంటే అదే టైంకి షెన్ వస్తాడు. షెన్ ఏమో ఇమీడియట్గా తన బాడీ గార్డ్స్తో పట్టుకొని తనని బయటికి పంపించేస్తాడు. అలాగే వాళ్ళ డాడీ ఏమో షెన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నాకు తెలుసు నా మనసుకి ఇంకా నువ్వు బతికే ఉన్నావని అనిపిస్తుంది, అంటే నేను ఇక్కడికి వచ్చింది నా మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అనగానే వాళ్ళ డాడీ, ఆల్రెడీ నేను చెప్పాను కదా వాళ్ళు క్యాన్సిల్ చేస్తా అంటే లేదు అని చెప్పాను అనగానే, లేదు డాడీ నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి నచ్చింది, సో నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను, ఆ అమ్మాయి నా లైఫ్ సేవ్ చేసింది అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నీ హ్యాపీనెస్సే నాకు కావాలి, నేను వెళ్ళి నియాన్ ఫ్యామిలీకి చెప్తాను ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అని అనగానే ఓకే అంటాడు. ఇక్కడేమో లిన్ యొక్క స్టెప్ మామ్ వచ్చి లిన్ని లేపుతూ ఉంటుంది. సడన్గా వాళ్ళ స్టెప్ మామ్ని చూసి భయపడుతుంది. అప్పుడే స్టెప్ మామ్ అంటుంది, ఏంటి నువ్వు అప్పుడే నన్ను మర్చిపోయావా అని అంటుంది. లేదు అని తను అనేసరికి, నేను నిన్ను హౌస్కి తీసుకెళ్ళడానికి వచ్చాను, ఎందుకంటే గ్రాండ్ పా కూడా లేడు కదా, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు ఈ విలేజ్లో అని అంటుంది. సో అలాగే మీ డాడీ యొక్క హెల్త్ కూడా బాగాలేదు, నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనగానే తను అనుకుంటుంది, ఎలాగో ఈ విలేజ్లో ఒంటరిగా ఉండడం కంటే వెళ్ళడమే బెటర్ అని మమ్మీ మా ఫ్రెండ్ వస్తాడు తనని మీట్ అయి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలాసేపటికి షెన్ రాకపోయేసరికి వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, నీకోసం డాడీ వెయిట్ చేస్తున్నాడు కదా అనగానే సరే వెళ్దాం పదా అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో షెన్ కార్ రెడీ చేసి విలేజ్ వైపే వస్తూ ఉంటారు. సో హౌస్కి వచ్చి తనని పిలుస్తారు, కానీ తనేమో అక్కడ ఉండకపోయేసరికి, ఏంటి నేను లేట్ అయ్యానా అని బాధపడుతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ తనకి కోపం వచ్చింది కావచ్చు, అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కావచ్చు అనగానే, లేదు తను ఎవరైనా బుల్ చేశారు కావచ్చు, తొందరగా తను ఎక్కడుందో వెతికి పెట్టు అని అంటాడు. ఏమో నియాన్ ఫ్యామిలీ దగ్గరికి షెన్ వాళ్ళ డాడీ వచ్చి చెప్తూ ఉంటాడు, మ్యారేజ్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే మా బాబు ఇంతవరకు దొరకలేదు కదా, అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, సో మీ అమ్మాయి యొక్క లైఫ్ రిస్క్లో పెట్టడం ఎందుకు అన్నట్టు పాజిటివ్గా మాట్లాడేసరికి నియాన్ ఫ్యామిలీ యొక్క పర్సన్ ఏమో, మీ అబ్బాయి తొందరలోనే మీకు దొరకాలని కోరుకుంటున్నాం అని అంటాడు. షెన్ వాళ్ళ డాడీ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ నుంచి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ సిస్టర్, లిన్ని నీతో ఏం పని లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. డాడీనే కదా నన్ను ఇక్కడికి పిలిచింది అని లిన్ అంటుంది. స్టెప్ మామ్ ఏమో, అవును మేమే పిలిచాం, వాళ్ళు ఇచ్చిన డౌరీని మేము రిటర్న్ ఇవ్వలేక నేను మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు మ్యారేజే వద్దన్నప్పుడు నువ్వు మా దగ్గర ఎందుకు అని అంటారు. సో తను ఇమీడియట్గా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ప్లీజ్ నేను ఒంటరిగా విలేజ్లో ఎలా ఉండాలి, నన్ను హౌస్లోనే ఉంచండి అని బతలాడుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ డాడీ నుంచి వెయిట్ చేసి, తో మాకు పని లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తనని బయట నెట్టేసి డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడే లాయర్ వచ్చి వీళ్ళమ్మ చెప్తూ ఉంటాడు, గ్రాండ్ పా చనిపోతూ మొత్తం ఆస్తిని లిన్ నేమినే రాశాడని. అది వినగానే స్టెప్ మామ్కి చాలా కోపం వస్తుంది, ఆ ముసలోడు కనీసం మా మీద కొంచెం కూడా రాయలేదా అని అంటూ ఉంటాడు. ఇమీడియట్గా వాళ్ళ డాడీ ఏమో లిన్ని తీసుకొని రావాలి, దాంతో మళ్ళీ ఆస్తి మొత్తం మన మీద రాపించుకోవాలి అని అంటాడు. లిన్నేమో గ్రాండ్ పా యొక్క ఫోటో పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రౌడీస్ లిన్ యొక్క ఫోటో చూసి,
ఓహ్! ఈ అమ్మాయిని చంపడానికేనా మనకే మేడం మనీ ఇచ్చింది అని అంటుంది. అప్పుడే మనకర్థమవుతుంది తన స్టెప్ మదర్ ఏమో తనని చంపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎలాగో బతికుంటే ఏం లాభం? చనిపోతే మొత్తం ఆస్తి నాకే వస్తుంది కదా! అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో లిన్ని తలుచుకుంటూ "నువ్వెక్కడున్నావు? నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు. తొందరగా నా దగ్గరికి రా" అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక పర్సన్ ఏమో పెయింటింగ్ ఏస్తూ ఉంటే చాలామంది తన చుట్టూ నిలబడతారు. లిన్ కూడా అక్కడికి వెళ్ళి నాది మా గ్రాండ్‌పాది ఫోటో ఎయవా? పెయింటింగ్ ఎయవా? అని అడుగుతుంది. సో, పెయింటర్ కూడా ఓకే చెప్పేసరికి తనేమో పెయింటింగ్ ఏపిస్తూ ఉంటుంది. అదే టైంకి షెన్ కూడా అదే ప్లేస్‌లో ఉండి ఏంటి అక్కడ చాలామంది గుంపుగూడారు అంటే, "బాస్ మీరెళ్లి చూస్తారా?" అని అసిస్టెంట్ అడుగుతాడు. "లేదు లేదు" అని తను అంటూ ఉంటాడు. రౌడీస్ ఏమో వాళ్ళందరినీ దారి తప్పించడానికి కొన్ని గోల్డ్ బాల్స్‌ని పైకిసురుతాడు. అందరూ వెతకడంలో బిజీగా ఉంటారు. అప్పుడే తన మీదకొచ్చి రౌడీస్ అటాక్ చేస్తారు. అదే టైంకి షెన్ కూడా తనని చూసి ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ వస్తాడు. తనని పట్టుకొని బాడీగార్డ్స్‌తో వాళ్ళందరినీ ఫైటింగ్ చేపిస్తాడు. అలాగే తిన మీద ఎవరు అటాక్ చేపిచ్చారో తెలుసుకోమని అంటూ ఉంటాడు. ఇక్కడేమో తనకి ఆల్రెడీ నైఫ్ తగిలుంటుంది. స్టెప్ మామ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనతో అంటూ ఉంటాడు, "సారీ నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు. ఇంకెప్పుడు నీతోనే ఉంటాను. ఎప్పుడూ ఒంటరిగా అస్సలు వదిలేయను" అని లిన్‌తో షేన్ చెప్తూ ఉంటాడు. స్టెప్ మామ్ ఏమో అనుకుంటూ ఉంటుంది, అసలు ఈ రౌడీస్ ఏ పనికి చేతకారు అని అనుకుంటూ వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేస్తుంది. హస్బెండ్ లిన్ హాస్పిటల్‌లో ఉంది అనగానే వాళ్ళ హస్బెండ్ అంటాడు, "తనెక్కడుంటే మనకేంటి? మనకి కావాల్సింది తన ప్రాపర్టీ. నేనిప్పుడే వెళ్తున్నాను తనని మీట్ అవ్వడానికి" అని అంటాడు. షెన్నేమో లిన్ యొక్క హ్యాండ్ పట్టుకొని హాస్పిటల్‌లో, "నేను నిన్నెప్పుడూ ప్రొటెక్టెడ్‌గా చూసుకుంటాను. ఇంకెప్పుడు ఏం కాకుండా చూసుకుంటాను" అని అంటూ ఉంటాడు. సో, హాస్పిటల్ రూమ్ బయటేమో షెన్ వాళ్ళ డ్యాడీ, "నా డాటర్ ఇలా ఎలా ఉంది" అని అసిస్టెంట్‌ని అడుగుతాడు. అలాగే లోపలికి వెళ్ళబోతూ ఉంటే, "సారీ చైర్మన్, బాస్ ఎవరిని లోపలికి అలో లేదు" అనగానే, "నువ్వేమన్నావు?" "చైర్మన్, మరి చైర్మన్ ఆర్డర్స్‌ని తిరస్కరిస్తావా? నేను నీ సాలరీని కట్ చేస్తాను" అనగానే అసిస్టెంట్ ఏమో పక్కకు తప్పుకుంటాడు. సో, షెన్ వాళ్ళ డ్యాడీ ఏమో లోపలికి వెళ్ళేలోపు అప్పుడే షెన్ ఏమో సైలెంట్ అంటూ బయటికొచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. సో, "ఏమైంది? నా డాటర్ ఇలా బానే ఉంది కదా" అని అడుగుతూ ఉంటే, "మీ డాటర్ ఇలాకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. తను నిద్రపోతుంది" అని చెప్తూ ఉంటాడు. సరే ఈవినింగ్ రాగానే వాళ్ళ డ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్నేమో తను నిద్ర లేవగానే లోపలికి వెళ్తాడు. సో, తను అంటుంది, "అంకుల్ ఇన్ని డేస్ నుంచి మీరెక్కడికెళ్లారు?" అనగానే, గ్రాండ్‌పాని చంపిన పర్సన్‌కి బుద్ధి చెప్పడానికి వెళ్ళాను అనగానే, "అంకుల్ మీకేం కాలేదు కదా! వాళ్ళు చాలా బ్యాడ్ పర్సన్స్. అంతమందున్నారు కదా! మీ ప్రాణాలకేం కాకూడదు. ఎందుకంటే గ్రాండ్‌పా మీ ప్రాణాల కోసం తన ప్రాణాలను వదిలేసుకున్నాడు" అని అంటూ ఉంటుంది. "నేను ఆ పర్సన్‌ని జైలుకి పంపించాను" అని తనతో చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లిన్ వాళ్ళ డాడీ అలాగే స్టెప్ మామ్ వస్తారు. వీళ్ళెవరు అనగానే తను నా కూతురు అని వాళ్ళిద్దరు చెప్తూ ఉంటే షెన్ అడుగుతాడు, నిజంగా వీళ్ళు నీ పేరెంట్సేనా?" అంటే, "హా! నా పేరెంట్సే" అని అంటుంది. "నన్ను డాటర్‌లా యాక్సెప్ట్ చేయకుండా నన్ను హౌస్ నుంచి బయటికి పంపించేశారు" అనగానే వాళ్ళేమో, "సారీ నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావని" వాళ్ళ డ్యాడీ అంటాడు. వాళ్ళ డ్యాడీని, "నువ్వు 2 టైమ్స్ నన్ను హౌస్ నుంచి బయటికి పంపించేసావు కదా! అందుకే నాకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో సారీ చెప్తూ ఉంటే షెన్‌తో అంటూ ఉంటాడు, "నువ్వు బయటికెళ్ళు. నా కూతురుతో మాట్లాడాలి" అనగానే షెన్ అడుగుతాడు, "ఓహ్! నేను బయటికెళ్ళడం ఓకే కదా! వీళ్ళతో ఎలాంటి రిస్క్ లేదు కదా!" అనగానే తనేమో ఓకే అంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో షెన్ బయటికి వెళ్ళడం చూసి, అయినా ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "తినతో ఎవరు పరిచయం చేస్తారు? ఎవరో పూర్ విలేజ్ డైవర్ కావచ్చు" అని అంటూ ఉంటారు. అని నవ్వుతూ ఉంటే తను అంటుంది, "ఏంటి మీరు నా ఫ్రెండ్‌ని ఇన్సల్ట్ చేయడానికి వచ్చారా?" అనగానే, "సారీ, సారీ" అని అంటూ ఉంటారు. "నాకు తెలిసి మీరిక్కడికొచ్చింది ఏదో ఒక అవసరం ఉండడం వల్లనే కదా! లేకపోతే నన్ను 2 టైమ్స్ హౌస్ నుంచి పంపించి, మళ్ళీ ఇప్పుడెందుకొచ్చారు? నాతో మీకేం పనుంది?" అనగానే, "లేదు, లేదు మాకు చాలా బుద్ధొచ్చింది. సో, నిన్ను తీసుకెళ్ళడానికి మేమొచ్చాం. ప్లీజ్ మాతో రా. ఎందుకంటే మాకు కూడా మీ సిస్టరే కదా ఉంది. నువ్వు కూడా ఉంటే చాలా బావుంటుంది" అనగానే, "నేను నిజంగా మీ మాటలు నమ్మొచ్చా?" అని అంటుంది. వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "ఇక నుంచి నేను మ్యారేజ్ చేసుకోమని కూడా ఫోర్స్ చేయం" అనగానే, "నిజంగా మీ మాటలు నమ్మొచ్చా?" అని వాళ్ళ డ్యాడీని అడిగితే, "నేను డాటర్‌ని ఎప్పుడైనా మోసం చేస్తానా? నేను నా డాటర్‌ని ఎప్పుడు మోసం చేయను" అని వాళ్ళ డ్యాడీ చెప్తాడు. సో, తను కూడా వెళ్ళడానికి ఓకే అయ్యి వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటే, అప్పుడే సడెన్‌గా షెన్నీ ఏమో హౌస్ బయటుండి, "ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్ నీకు కొన్ని డేస్ దాకా రెస్ట్ అవసరం అన్నాడు కదా!" అనగానే, వాళ్ళ డ్యాడీ ఏమో, "నీకేం అవసరం? నువ్వొక పూర్ డ్రైవర్‌వి. తిను నా కూతురు.
ఒక రిచ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. మేము తొందరగా ఒక రిచ్ పర్సన్‌ని చూసి మ్యారేజ్ చేస్తామని చెప్తూ ఉంటారు. షెన్ అడుగుతూ ఉంటాడు లిన్‌ని, "నిజంగా నువ్వు వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నావా?" అనగానే తనేమో, నేను మా డ్యాడీ వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను" అని అంటుంది. సో, అలా తను వెళ్ళిపోతూ అనుకుంటూ ఉంటుంది. "సారీ లిటిల్ అంకుల్, నేను మిమ్మల్ని ప్రాబ్లమ్‌లో నెట్టేయాలని అస్సలు అనుకోవట్లేదు" అని అనుకుంటుంది. అలా వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటే షెన్ వాళ్ళ డ్యాడీ ఏమో ఆపోజిట్ వచ్చి, "ఏంటి నియాన్ వాళ్ళ ఫ్యామిలీ ఇలా వచ్చి వెళ్తుంది, నా కొడుకుని ఏమన్నా అన్నారా ఏంటి?" అని ఇమ్మీడియట్‌గా షెన్ దగ్గరికి వచ్చి, "నిన్నేమన్నా అన్నారా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే షెన్ ఏమో, "డ్యాడీ, నీ డాటర్ ఇలా నియాన్ ఫ్యామిలీ యొక్క కూతురు. సో, తను వాళ్ళతో వెళ్ళిపోయింది" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. "అంటే మనం మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది వాళ్ళతోనే కదా! ఇప్పుడే కదా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్లి అడిగితే వాళ్ళేమంటారో" అనగానే, "డ్యాడీ, ఇప్పుడు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే తను నా ఫియాన్సీ" అని. ఇంకోటేంటంటే నియాన్ ఫ్యామిలీ చాలా పిసినారి ఫ్యామిలీ. వాళ్ళకి ఎక్కువగా గిఫ్ట్స్ ఆఫర్ చేశామనుకో వాళ్ళు మన తోకెమ్మటొస్తారు అని చెప్తూ ఉంటాడు. ఏమో లిన్ వాళ్ళ డ్యాడీ ఏమో తనని పేపర్స్ మీద సైన్ చెయ్యు అని అంటాడు. తనేమో ఈ పేపర్స్ ఏంటి అని చదవబోతూ ఉంటే, "నేను చెప్పాను కదా సైన్ చెయ్యు" అనగానే తను లేచి నిలబడి, ఏ పేపర్ అంటే ఆ పేపర్ మీద నేనెందుకు సైన్ చేస్తాను అని పెన్ పడేస్తుంది. అప్పుడే అక్కడికి షెన్ యొక్క బట్లర్ వస్తాడు. తనేమో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొనొచ్చి, "మీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. మీ ఫ్యామిలీ యొక్క ఎల్డెస్ట్ డాటర్‌ని మా యంగ్ మాస్టర్ రిటర్న్ తిరిగొచ్చాడు. సో, అతను చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు" అనగానే వాళ్ళ స్టెప్ కూతురేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఇప్పుడు నేను రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క డాటర్ ఇన్ కాబోతున్నాను. అతను నన్ను కావాలనే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, వాళ్ళేమో ముగ్గురు ఆ సంతోషంలో మునిగేసరికి ఇమ్మీడియేట్‌గా తినేమో పేపర్స్ చదువుకుంటుంది. అంటే మా గ్రాండ్‌పా మొత్తం ప్రాపర్టీని నా మీద రాసాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది, "అయినా ఈ ఫ్యామిలీ యొక్క ఎల్డెస్ట్ డాటర్‌ని నేను కదా! యంగ్ మాస్టర్ నా కోసం ఈ మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు కావచ్చు" అనగానే, "నీలాంటి ఒక విలేజ్ అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా?" అని వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది. అలాగే, "రేపు నువ్వు దగ్గరుండి వెల్కమ్ చెప్పాలి" అనగానే వాళ్ళ మమ్మీ ఏమో, ఒకవేళ తను ఫ్లర్టింగ్ చేస్తే, అంటే మమ్మీ నువ్వు టెన్షన్ పడకు, నేను అవన్నీ చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది. తనేమో టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకొని వెల్కమ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో కార్లో నుంచి దిగేసరికి లిన్ షెన్ని చూసి, ఏంటి తినే యంగ్ మాస్టర్ అని షాక్ అవుతుంది. నేమో హౌస్కి వెళ్తూ ఉంటే తన ఎదురుగా లిన్ యొక్క స్టెప్ సిస్టర్ వచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటే, "నువ్వు పక్కకు జరుగు, ఇలాంటి అగ్లీ అమ్మాయిలతో నేను మాట్లాడను" అని అంటాడు. ఏంటి నేనంత అగ్లీగా ఉన్నానా అని ఇమీడియట్‌గా మేకప్ వేసుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో, "ఇతనేంటి మనం పూర్ బాయ్ అనుకున్నాం, ఇతనే యంగ్ మాస్టరా" అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్యాడీ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉండేసరికి అప్పుడే షెన్ వచ్చి, "సారీ అంకుల్, ఫస్ట్ టైం మేము క్యాన్సిల్ చేసాం. మళ్ళీ ఈసారి మేమే కావాలనుకుంటున్నాం" అనగానే, "ఏం పర్వాలేదు" అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇతనే రిచెస్ట్ పర్సన్ అని. "అంకుల్, ఎల్డెస్ట్ డాటర్‌ని పిలుస్తారా?" అనగానే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇంకో కూతుర్ని పిలుస్తారు. అంటాడు, "అంకుల్, తిను మీ సెకండ్ డాటర్ కదా! నేను అడిగింది మీ ఎల్డెస్ట్ డాటర్ అంటే ఫస్ట్ డాటర్‌ని. తినే మా ఫస్ట్ డాటర్" అని చెప్తూ ఉంటే, ఏంటి నేనేమన్నా మీకు పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా? మీ ఫస్ట్ వైఫ్‌కి పుట్టిన బేబీ ఫస్ట్ వైఫ్ అయ్యుంటది. తిను నీ సెకండ్ వైఫ్‌కి పుట్టిన బేబీ కదా! నువ్వేం మాట్లాడుతున్నావు అని షెన్ అంటూ ఉంటాడు. అప్పుడే తనేమో ఆ టెడ్డీ బేర్ మాస్క్ నుంచి బయటికి వచ్చి, "అవును, నేనే ఎల్డెస్ట్ డాటర్‌ని" అని అంటుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, "నీకెంత ధైర్యం నువ్వు మాస్క్ నుంచి బయటికి రావడానికి" అనగానే షెన్ ఏమో కొట్టబోతుంటే షెన్ ఏమో తనని సైలెంట్‌గా ఉండమంటాడు. లిన్ ఏమో షెన్ అడుగుతూ ఉంటుంది, "ఏంటి నువ్వు నా సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకోబోతున్నావా?" అనగానే, "నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోను. అలాగే నీకు ఆల్రెడీ చెప్పాను కదా! నా లైఫ్ సేవియర్ నువ్వే కాబట్టి నా లైఫ్ నీ లైఫే. సో, నేను మ్యారేజ్ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోను" అనగానే తను అనుకుంటుంది, మేబీ మా గ్రాండ్‌పా మీద జాలి వల్ల నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. సో, ఇక్కడేమో స్టెప్ సిస్టర్, "నేనే అతన్ని మ్యారేజ్ చేసుకుంటాను" అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, "తను ప్రాణాలు సేవ్ చేసింది కాబట్టి యంగ్ మాస్టర్ ఇప్పుడు తననే మ్యారేజ్ చేసుకుంటాడు. మనకి వేరే ఛాన్స్ లేదు" అని అంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, "నీ బ్రదర్ ఇల్లాని మ్యారేజ్ చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా?" అని కొట్టబోతూ ఉంటే షెన్ ఏమో తనని పక్కకు నెట్టేస్తాడు. "ఏంటి నీ కూతుర్లని ఇలానేనా పెంచేది" అని వాళ్ళ ఫాదర్‌ని అడిగేసరికి వాళ్ళ ఫాదర్ ఏమో సారీ చెప్తూ ఉంటాడు.
అలాగే వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయి మీద అరుస్తూ ఉంటాడు. "నువ్వు తినతో గొడవపడి మన ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేద్దాం అనుకుంటున్నావా" అని అంటూ ఉంటే స్టెప్ మామ్ ఏమో రివర్స్‌లో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరిని కొట్టి సైడ్‌కి తీసుకెళ్ళి "నేను కావాలని చేస్తున్నాను. సో, మీరు సైలెంట్‌గా ఉండండి. బాధపడకండి" అని అంటాడు. "డాడీ నువ్వేమైనా చెయ్యు. నేను షెన్నే మ్యారేజ్ చేసుకుంటాను" అంటే "నువ్వు టెన్షన్ పడకు బేబీ. నేను మొత్తం చూసుకుంటాను కదా" అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్స్ ఏమో వాళ్ళ కోసం గిఫ్ట్స్ తీసుకొని వస్తే వాళ్ళు కళ్ళకి లేనంత ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తను అనుకుంటుంది, "ఏంటి ఇవన్నీ నా కోసమేనా" అని అనుకుంటుంది. అలాగే తను అంటూ ఉంటుంది, "నా కోసం ఇవన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ" అనగానే వాళ్ళ ఫాదర్ ఏమో, "ఏంటి అవి నీ కోసమా? ఇవి మాకు" అంటే షెన్ అంటాడు, "ఆల్రెడీ నీకు 1,000,000 జ్యువెలరీ పంపించాను కదా! అవి సరిపోలేదా? మళ్ళీ గిఫ్ట్స్ అని తీసుకుంటా అన్నావు. ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్ కోసమే పంపించాను" అని అంటాడు. "థ్యాంక్ యూ అంకుల్" అని తను చెప్తూ ఉంటే, "ఏంటి ఇంకా అంకులేనా" అని అంటుంది. "థ్యాంక్ యూ హబ్బీ" అని అంటూ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ఏమో లిన్‌కి మ్యారేజ్ అగ్రీమెంట్ ఇస్తాడు. అది పట్టుకోగానే అలాగే తనని క్లోజ్‌గా పట్టుకొని, "నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. నిన్ను నా హౌస్‌కి తీసుకెళ్ళి నువ్వు, నేను మనిద్దరి మధ్యలో ప్రేమ మాత్రమే ఉండాలి" అని అంటూ ఉంటే తనేమో అలా చూస్తూ ఉండిపోతుంది. "నేను నీకున్నాను కదా! నిన్నెవ్వరూ ఏం చేయలేరు. నువ్వేం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడు" అనగానే లిన్ ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి గ్రాండ్‌పా ఇచ్చిన పేపర్స్ తీసుకొని రండి, ప్రాపర్టీ పేపర్స్ అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో తనని పక్కకు తీసుకెళ్ళి, "గ్రాండ్‌పా ప్రాపర్టీ అన్నా ఇవ్వు, లేదా 10,000,000 అన్నా ఇవ్వు" అని అంటాడు. తనేమో "నేను ఏది ఇవ్వను" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో కారు వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్‌గా కింద పడిపోయేసరికి తనేమో కారు దిగొచ్చి, "నువ్వెప్పుడూ నన్ను కూతురులాగా చూసావా? చిన్నప్పుడు నన్ను హౌస్ నుంచి బయటికి పంపిస్తే గ్రాండ్‌పానే సాదాడు. అలాగే స్టెప్ మామ్ ఏమో నన్ను తీసుకొనొస్తే నేను అనుకున్నాను, నా మీద ప్రేమతో మా డ్యాడీ నన్ను తీసుకొని రమ్మన్నాడని. కానీ నిజం తెలిసాక నాకు అర్థమైంది మీరు నన్నెంత మోసం చేశారో. సెకండ్ టైమ్ నువ్వు హాస్పిటల్‌లో కూడా ఏదో ప్రేమతో నన్ను తీసుకొచ్చావనుకున్నా. గ్రాండ్‌పా విల్ రాసిచ్చాడు కదా! దానికోసమే తీసుకొచ్చావని బాగా అర్థమైంది. నాకు 2, 3 టైమ్స్ నీ వల్ల హార్ట్ బ్రేక్ అయింది. ఇంకా నేను నిన్నెలా నమ్ముతాను" అనగానే తను అంటూ ఉంటాడు, "ఇదంతా మిస్‌అండర్‌స్టాండింగ్" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. "ఇంక నువ్వు నన్ను డాటర్ అని పిలవకు" అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ వచ్చి, "ఇంకా వీళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు" అని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. హౌస్‌కి రాగానే తనేమో కొంచెం కొంచెం భయపడుతూ ఉంటే, "ఏంటి నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను చూస్తుంటే ఏమన్నా విలన్‌లా అనిపిస్తున్నానా" అని అంటాడు. "నీకు నిజంగా నన్ను మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుందా? ఎందుకంటే నేనొక విలేజ్ అమ్మాయిని. నీకు ఏ బిజినెస్‌లోనూ హెల్ప్ చేయలేను. నా వల్ల ఏం యూజ్ లేదు" అనగానే షెన్ అంటాడు, "నాకు కావాల్సింది వైఫ్, అంతేకాని అసిస్టెంట్ కాదు" అని అంటాడు. అలాగే తన దగ్గరికి లాక్కొని, "నా లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వంటే నాకు చాలా ఇష్టం వచ్చింది" అనగానే తన కళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. సో, తను వాటర్ తుడుస్తూ, అలాగే "నీకు కావాల్సింది దేంట్లోనూ నేను లోడ్ చేయను" అనగానే ఏమో, "నేను కూడా నీకు మంచి వైఫ్ లాగా ఉంటాను" అని అంటుంది. షెన్నేమో తనకి క్లోజ్‌గా లాక్కొని కిస్ చేయబోతూ ఉంటే తను దూరం జరిగి, "ఇదంతా మ్యారేజ్ అయ్యాకే" అని అంటుంది. అలాగే తన రూమ్‌కి తీసుకెళ్ళి, "ఇదే నీ రూమ్" అని చెప్తూ ఉంటే, "మరి నువ్వెక్కడ ఉంటావు" అని అడుగుతుంది. "సో, నీకు కావాలంటే చెప్పు, నేను కూడా నీ రూమ్‌లోనే ఉంటాను" అని అంటాడు. "లేదు, ఇది నీ రూమ్ కదా, నాకు ఇచ్చేసావు. మరి నువ్వెక్కడ ఉంటావు" అనగానే, "నేను పక్క రూమ్‌లో ఉంటానులే" అని అంటాడు. అప్పుడే బయట నుంచి వాళ్ళ బ్రదర్ ఏమో సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో, బయటెవరో వచ్చారు, వెళ్ళు అని లిన్ చెప్తుంది. బయటికి వెళ్ళగానే వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఏమో తనకి సారీ చెప్తూ ఉంటాడు. "నేను చాలా మిస్టేక్ చేశాను. నన్ను క్షమించు" అని చెప్తూ ఉంటే, "అయినా నువ్వు జైల్‌లో ఉండాలి కదా! నువ్వు బయటికెలా వచ్చావు" అనగానే, "నన్ను మమ్మీ తీసుకొనొచ్చింది" అని అంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, "బ్రదరే కదా! కొంచెమైనా అతన్ని యాక్సెప్ట్ చెయ్యు. తన మిస్టేక్ తను ఒప్పుకున్నాడు కదా!" అనగానే వాళ్ళ డ్యాడీని అడుగుతాడు, "డ్యాడీ నువ్వు ఇతన్ని క్షమిస్తావా?" అంటే, "నేను అస్సలు క్షమించను. కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ ఒక్కసారికి బ్రదర్ యాక్సెప్ట్ చెయ్యు" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. షెన్ ఏమో, "నేను ఇతన్ని అస్సలు క్షమించను" అని అంటూ ఉంటాడు. అప్పుడే రూమ్ నుంచి లిన్ ఏమో, ఏంటి వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టుంది అని బయటికెళ్ళి హలో చెప్పపోతే బాగోదని బయటికి రాబోతూ సడన్‌గా షెన్ యొక్క ఎల్డర్ బ్రదర్‌ని చూస్తుంది. "ఇతనే కదా మా గ్రాండ్‌పాని చంపేసింది" అని అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, "ఏంటి ప్రాపర్టీ ఇవ్వబడుతుందని నువ్వు నీ బ్రదర్‌ని యాక్సెప్ట్ చేయట్లేవా" అని వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, "అతనేమన్నా నా బయాలజికల్ బ్రదరా నేను ప్రాపర్టీ ఇవ్వడానికి" అని అంటూ ఉంటాడు. అప్పుడే లిన్ ఏమో ఒక నైఫ్ పట్టుకొని షెన్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. షెన్ ఏమో ఇమ్మీడియేట్‌గా పట్టుకోగానే షెన్ వాళ్ళ మమ్మీ అంటుంది, "ఏంటి ఈ పిచ్చి అమ్మాయి ఎవరు? తినని అర్జెంట్‌గా బయటికి పంపించేసేయ్" అనగానే షెన్ అంటాడు, "తినే నీ కోడలు" అని అంటుంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే లిన్ ఏమో, "నన్ను వదిలేసేయ్. ఇప్పుడు నేను ఈ హంతకుడిని చంపాల్సిందే" అని అంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంది కావచ్చు అని అంటూ ఉంటే
లేదు, ఇతను మా గ్రాండ్ పాని చంపాడు. ఇతను వదిలేసేది లేదు అని సడెన్‌గా అతని మీదకి వెళ్తుంది. కావాలని నైఫ్‌తో పొడిపించుకుంటాడు. చేస్తూ ఉంటాడు. "అన్నయ్య, నువ్వు బయట వాళ్ళతో కలిసి నన్ను ఇలా చంపాలనుకుంటున్నావా?" అని అంటూ ఉంటాడు. అలాగే అలా మాట్లాడుతూ ఉంటే నోట్లో నుంచి బ్లడ్ కక్కుతాడు. మనసులో అనుకుంటాడు, "నీకు ముందు ముందు చూపిస్తాను నేనేంటో" అని అనుకుంటూ ఉంటాడు షెన్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్. షెన్ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో లిన్ మీద అరుస్తూ, "ఏంటి, నువ్వు నా కొడుకుని చంపాలనుకుంటున్నావా?" అని ఇమ్మీడియేట్‌గా తను హాస్పిటల్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే తనేమో, "లేదు, ఈరోజు నా రివెంజ్ తీసుకోవాల్సిందే. నన్ను వదిలేసేయి. ఇతను ఈరోజు చచ్చిపోవాల్సిందే" అని అంటూ ఉంటుంది. అలాగే, "నిజం చెప్పు, ఇతను నా గ్రాండ్ మాని చంపుతుంటే నువ్వు కూడా చూసావు కదా" అని షెన్ అడుగుతూ ఉంటే షెన్ ఏమో సైలెంట్‌గా ఉంటాడు. "ఏంటి, నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు? నువ్వన్నా చెప్పాలి కదా" అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో, "మమ్మీ, నువ్వెందుకు ఇతని మీద అంత ప్రేమ పెంచుకున్నావు" అనగానే, "నేనా ప్రేమను పెంచుకుంది? నువ్వు నీ వైఫ్ మీద ప్రేమలో పడిపోయి కనీసం నీ ఎల్డర్ బ్రదర్ మీద అటాక్ అయినా కానీ సైలెంట్‌గా ఉన్నావు" అని అంటూ ఉంటే, "వైఫ్‌కే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు" అని అంటూ ఉంటే లిన్ అంటుంది, "ఆంటీ, మీరేంటి మీ బయాలజికల్స్ అన్నీ వదిలేసి వేరే సన్‌కి అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు" అనగానే, "ఏంటి, నువ్వు నాకు చెప్తున్నావా?" అని కొట్టబోతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా షెన్ ఆపి, "తను నా వైఫ్. చెప్పాను కదా! తనకేమన్నా జరిగితే నేను అస్సలు ఊరుకోను" అని అంటాడు. వాళ్ళేమో షెన్ యొక్క ఎల్డర్ బ్రదర్‌ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. తను అంటుంది, "నిజం చెప్పు. నువ్వెందుకు నిజం చెప్పలేదు? నేను నీకు తర్వాత చెప్తాను" అని హగ్ చేసుకోబోతూ ఉంటే తనని నెట్టేసి, "నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి నన్ను మోసం చేస్తున్నావు కదా! మా గ్రాండ్ ఫాదర్ నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంక నువ్వు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు" అని అంటూ ఉంటాడు. "నీకు తెలుసు కదా! తను నా ప్రాణాలే తీయాలని చూశాడు. అలాగే నేను అతన్ని జైలుకి కూడా పంపించాను. కానీ మా మమ్మీ అతన్ని మళ్ళీ విడిపించింది. ఒకవేళ నేను మళ్ళీ జైలుకి పంపించినా ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే రిచ్ ఫ్యామిలీస్ మనీతో ఈజీగా జడ్జిని కూడా కొనేస్తారు. మనం కరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మా మమ్మీ వాళ్ళకి చూపిస్తే అప్పుడు మా మమ్మీ నమ్ముతుంది. అప్పటి వరకు మనం ఏం చేయలేము" అని అంటూ ఉంటాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే వెనుక నుంచి హగ్ చేసుకొని ప్లీజ్ అనగానే తను కూడా ఓకే అంటుంది. హాస్పిటల్‌లో ఏమో ఎల్డర్ బ్రదర్, "అన్నయ్య ఎందుకు నన్ను క్షమించట్లేదు? అయినా సిస్టర్‌లా నన్నెందుకు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంది" అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, "ఏం కాదు, అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాం. అప్పుడు సాల్వ్ అవుతుంది" అని అంటూ ఉంటుంది. సో, వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీని, "సరే, నీకు కొంచెం జ్యూస్ తాపిస్తానని" బయటికి తీసుకొని వెళ్తాడు. ఇమ్మీడియేట్‌గా షెన్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఏమో ఒక పర్సన్‌కి కాల్ చేసి, "ఓహ్! కనుక్కున్నావా? అంటే ఆ విలేజ్ గర్లేనా? ఆ ముసలోడి యొక్క మదర్ ఇల్లా?" అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో షెన్ వాళ్ళ మమ్మీని మీట్ అవ్వడానికి వాళ్ళ స్టెప్ మమ్ అలాగే స్టెప్ సిస్ వస్తారు. బట్లర్ వచ్చి, "మ్యామ్, మీతో మాట్లాడడానికి నియాన్ ఫ్యామిలీ వచ్చారు" అనగానే షెన్ వాళ్ళ మమ్మీ అంటుంది, "నేనెవరితో మాట్లాడను. అక్కడి నుంచి అక్కడికి పంపించేసేయండి" అనగానే వాళ్ళేమో బట్లర్ వచ్చి చెప్పేసరికి వాళ్ళేమో అరుస్తూ ఉంటారు. "అయినా మా కూతురుతో ఎంగేజ్‌మెంట్ అయ్యాక వేరే అమ్మాయితో ఎందుకు మ్యారేజ్ చేస్తారు" అని, "ఆ విలేజ్ గర్ల్‌తో ఎందుకు మ్యారేజ్ చేస్తారు" అని అరుస్తూ ఉంటారు. అప్పుడే బట్లర్ అంటాడు, "మీరిక్కడ ఎక్కువగా మాట్లాడితే నేను పోలీసులను పిలుస్తాను" అనగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే షెన్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వస్తాడు. "మీరు నిజంగా ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ కావాలనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను" అని, ఎలాగో షెన్‌కి ఒక డ్రగ్ ఇవ్వండి అని ఆ డ్రగ్ ఇస్తాడు. అలాగే దీంట్లో కలపండి. అప్పుడు నేను హెల్ప్ అప్పుడు మీరే ఈ ఫ్యామిలీ యంగ్ లేడీ అవుతారు అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో లిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో తన దగ్గరికి వెళ్ళి, "నీ వల్ల డ్యాడీ చాలా సఫర్ అయ్యాడు. సో, నిన్ను చూడమని నన్ను పంపించాడు" అనగానే అని హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడే లిన్ ఏమో తన హ్యాండ్ లాక్కొని, "నువ్వు నాటకాలు ఆడకు. ఇక నాకు బాగా తెలుసు నువ్వు ఎందుకొచ్చావు" అనగానే తనేమో కావాలంటే కింద పడిపోయి దెబ్బ తగిలింది అని అంటూ ఉంటుంది. "నేను నిన్నసలు కింద నెట్టేయలేదు. నువ్వే కావాలని పడ్డావు" అని అంటూ ఉంటే, "సరే, అట్‌లీస్ట్ హెల్ప్ అన్నా చెయ్యు. నేను కింద పడిపోయా. నా కాలికి దెబ్బ తగిలింది కదా" అనగానే తనని లేపి చైర్‌లో కూర్చోబెట్టి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటే, "సరే, నేను డ్రైవర్‌కి చెప్పి నేను హౌస్‌కి పంపిస్తాను" అంటే, "లేదు, నేను సిస్టర్‌ని కదా! నాకు దెబ్బ తగిలితే నువ్వు కనీసం కొన్ని డేస్ అయినా నన్ను చూసుకోవా" అని అంటూ ఉంటుంది. "నువ్వు కావాలనే కింద పడి దెబ్బ తగిలి ఇక్కడ ఉండాలని ప్లాన్ చేస్తున్నావు కదా" అని తను అంటూ ఉంటుంది. "అవును, నేను ఈ విల్లాలోనే ఉంటాను. నువ్వేం చేస్తావు?" నేను షేన్ యొక్క ఫస్ట్ ఫియాన్సీని అని అంటూ ఉంటుంది. సో, తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ షేన్ దగ్గరికి ఫైల్స్ తీసుకొనొచ్చి సైన్ చేయమంటాడు. సో, నేను ఈరోజు బిజీగా ఉన్నాను కదా! పాపం తనేం చేస్తుందో అనగానే అసిస్టెంట్ అంటాడు, "బాస్, మ్యామ్‌కి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటుంది. అలాగే మీకు తెలుసా, తన స్టెప్ సిస్టర్ వచ్చింది తనని మీట్ అవ్వడానికి" అనగానే షెన్ షాక్ అవుతాడు. "ఏంటి, వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చిందా? అంటే పక్కా బుల్ చేయడానికే వచ్చింది కావచ్చు." అసలే లిన్ చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అని ఇమ్మీడియేట్‌గా హౌస్‌కి వెళ్తాడు. హౌస్‌కి వెళ్ళగానే
స్టెప్ సిస్టర్ ఏమో లిన్ యొక్క హస్బెండ్‌ని చూసి ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ తనని హగ్ చేసుకోవడానికి వెళ్తుంది. షెన్ ఏమో పక్కకు జరుగుతాడు. తనేమో కింద పడిపోతుంది. అలాగే తన దగ్గరికి వెళ్ళి "నువ్వు నన్ను మిస్ అయ్యావా?" అని లిన్ అడుగుతాడు. "హా! నేను నిన్ను చాలా మిస్ అయ్యాను" అని అంటూ ఉంటే చెన్ అంటాడు, "అయినా నువ్వేంటి ఇలాంటి అగ్లీ ఐటెమ్స్‌ని నువ్వెందుకు హౌస్‌లో పెట్టుకున్నావు?" అనగానే తను ఇమ్మీడియేట్‌గా మాస్క్ తీసేసి, "ఏంటి నేను అగ్లీగా ఉన్నానా?" అని అంటూ ఉంటే, "హా! నువ్వు అగ్లీగా ఉన్నావు. మళ్ళీ పైనుంచి కాన్ఫిడెన్సా?" అని షెన్ అంటూ ఉంటాడు. "నీకెంత ధైర్యం నా వైఫ్‌తో కాంపిటీషన్ చేయడానికి?" అనగానే, "నేనే నీకు కాబోయే వైఫ్‌ని" అని అంటూ ఉంటుంది. లిన్ ఏమో, "ఏంటి నువ్వు నా హస్బెండ్‌ని తీసుకోవాలనుకుంటున్నావా?" అని అరుస్తూ ఉంటే, "నువ్వు ఒక విలేజ్ గర్ల్‌వి. నువ్వేమనుకుంటున్నావు? షెన్‌కి సూట్ అవుతావు అనుకుంటున్నావా?" అని అంటూ ఉంటుంది. "అయినా ఇలాంటి అమ్మాయిలతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నావా? నాలాంటి అమ్మాయిలని వదిలేసి" అని అనగానే షెన్‌కి చాలా కోపం వచ్చి ఒక గుద్దు గుద్దుతాడు. "ఏంటి నువ్వు నన్ను కొట్టావా?" అని లిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది. "హస్బెండ్ నెక్స్ట్ టైమ్ నువ్వు కొట్టాలనుకున్నప్పుడు నాకు చెప్పు. నేనే హెల్ప్ చేస్తాను" అని లిన్ అంటూ ఉంటుంది. లిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో "నేనేంటో చూపిస్తాను" అనగానే షెన్ తనని బయటికి పంపిస్తాను అని అంటాడు. లిన్ ఏమో లేదు లేదు తనే వెళ్ళిపోతుంది అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో లిన్ ఏమో సూప్ తీసుకొని వెళ్తూ ఉంటే, అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి, "చూడు అక్కడ ఏమో ఉందని" చూపిచ్చి సడెన్‌గా తను తీసుకొచ్చిన డ్రగ్‌ని అందులో కలుపుతుంది. సో, లిన్ ఏమో తన రూమ్‌కి తీసుకెళ్ళగానే షెన్ స్నానం చేస్తూ ఉంటాడు. సరే సూప్ ఇక్కడ పెట్టాను అని బయటికెళ్తుంది. ఇప్పుడే బయట నుంచి చాలా సేపటికి సౌండ్ రాకపోయేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ అనుకుంటుంది, ఏంటి ఇతను సూప్ తాగాడా లేదా అని రూమ్‌కి వస్తుంది. రూమ్‌కి రాగానే తనేమో సూప్ అక్కడే ఉండేసరికి, ఏంటి షెన్ స్నానం చేస్తున్నాడని అక్కడికెళ్ళి ఆ గ్లాస్ మీద హ్యాండ్ పెట్టేసరికి షెన్ అనుకుంటాడు, నా గర్ల్ ఫ్రెండే నా వైఫే కావచ్చు అని తను కూడా హ్యాండ్ పెడతాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని అనగానే ఇమ్మీడియేట్‌గా తను డ్రెసెస్ ఏసుకొనొచ్చి తన నెక్ పట్టుకొని, నీకెంత ధైర్యం నువ్వు నా రూమ్‌లోకొచ్చి నా దగ్గర యాక్టింగ్ చేయడానికి అని అంటూ ఉంటాడు. సో, అసిస్టెంట్‌తో ఇమ్మీడియేట్‌గా తనని బయటికి పంపిస్తాడు. అప్పుడే లిన్ కూడా అక్కడికొచ్చి, "ఏమైంది?" అంటే, "చూసావా నీ సిస్టర్ నన్ను మొత్తం చూసేసింది" అనగానే, "లేదు లేదు ఆ గ్లాసెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అందులో నుంచి పొగ మాత్రమే కనిపిస్తుంది" అంటే, "లేదు చూసింది" అని అంటూ ఉంటాడు. "నేను కూడా చూసాను కదా! నాకేం కనిపియలేదు" అనగానే, "అమ్మ దొంగ" అన్నట్టు వాళ్ళిద్దరూ కిస్ చేసుకోబోతూ ఉంటే, "సరే సరే ఇదంతా ఆపేసేయి. ఫస్ట్ నువ్వు సూప్ తాగు. ఎందుకంటే ఇది చాలా చల్లగా అయిపోతుంది" అని "సరే నువ్వే తాపియు" అని అంటాడు. సో, తనేమో సూప్ తాపిస్తూ ఉంటుంది. సడెన్‌గా సూప్ తాగేసరికి తన మౌత్‌లో నుంచి బ్లడ్ వచ్చి కింద పడిపోతాడు. అలాగే లిన్ ఏమో అరుస్తూ ఉంటే అసిస్టెంట్ అలాగే లిన్ యొక్క స్టెప్ సిస్టర్ అక్కడికొస్తారు. నెక్స్ట్ డే తను చనిపోయినట్టు తను సోఫా మీద పడుకోబెట్టి తన ఫేస్ మీద కర్చీఫ్ కప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లిన్ యొక్క పేరెంట్స్ వచ్చి, "ఏమైంది?" అంటే, "డాడీ తినింకా చనిపోయాడు. మనకు లేడు" అనగానే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "మంచిదే కదా! ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుంది" అని అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో అరుస్తూ ఉంటాడు, "నా కూతురు బాధపడుతూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని." అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీ డాడీ రాగానే షెన్ వాళ్ళ మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, "ఇతను చనిపోవడానికి రీజన్ డ్రగ్ ఇచ్చారు" అని స్టెప్ మామ్ అంటుంది. నాకు లిన్నే ఆ డ్రగ్ ఇచ్చింది కావచ్చు. ఇమ్మీడియేట్‌గా తినని పిలిచి పోలీసులకి పంపేయండి అని అంటూ ఉంటే వాళ్ళ ఆంటీ అంటుంది, "లేదు నా డాటర్ ఇన్ లా మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను ఇలా అస్సలు చేయదు" అనగానే వాళ్ళ డాడీ ఏమో, "నా కొడుకు ఎప్పుడు తన వైఫ్‌ని పర్ఫెక్ట్‌గానే వెతుకున్నాడు. తను అసలు ఇలా చేసే ఛాన్సే లేదు" అంటే, "మరి ఇంట్లో ముగ్గురే కదా ఉన్నది. మరెవరు చేశారు?" అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి షెన్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వస్తాడు. వాళ్ళ బ్రదర్ ఏమో పోలీసులని అలాగే బాడీగార్డ్స్‌ని తీసుకొచ్చి చైర్మన్‌ని అలాగే చైర్మన్ వాళ్ళ వైఫ్‌ని అరెస్ట్ చేయమని అంటాడు. బాడీగార్డ్స్ ఏమో అందరిని పట్టుకుంటారు. అలాగే మా సిస్టర్ ఇలాను కూడా పట్టుకోండి. తను కొంచెం ఎక్కువగానే చేస్తుంది అని బాడీగార్డ్స్‌కి చెప్తాడు. లిన్ వాళ్ళ డ్యాడీ ఏమో నా కూతురు చాలా ఇన్నోసెంట్ ప్లీజ్ తనని వదిలేయండి అనగానే లిన్ అనుకుంటుంది ఫైనల్‌గా మా డ్యాడీకి నా మీద ప్రేమ కలిగింది కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. కెన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ ఏమో నువ్వేంటి ఇలా చేస్తున్నావంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఈ ఆస్తి కోసమే నేను ఇంకా ఇన్ని డేస్ నుంచి ట్రై చేశాను అనగానే అప్పుడే లిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి నన్ను హౌస్‌కి ఎంటరే కానీయలేదు. ఇప్పుడు చూడండి నేను మీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ అవుతాను. మీ యొక్క ఎల్డర్ బ్రదర్‌ని మ్యారేజ్ చేసుకొని ఎందుకంటే అతనికి హెల్ప్ చేశాను డ్రగ్ ఇవ్వడంలో అని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు బయటి వాళ్ళతో కలిసి ఇలా ఎందుకు చేశావని అంటూ ఉంటుంది. నేనే నిన్ను చిన్నప్పుడు హౌస్‌కి తీసుకొనొచ్చాను కదా! నిన్నెంత ప్రేమగా చూసుకున్నాను. నువ్వెందుకు ఇలా చేశావు అనగానే తనంటాడు, చిన్నప్పటి నుంచి హౌస్‌కి తీసుకొచ్చారు, చూసుకున్నారు కరెక్టే. కానీ మీరెందుకు బ్రదర్‌కి మాత్రమే ప్రాపర్టీకి ప్రెసిడెంట్ చేశారు? నాకెందుకు ప్రాపర్టీ ఇవ్వలేదు? నేనింకా దానికోసం కష్టపడుతూనే ఉండాలా అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీని కొడతాడు.
అప్పుడే స్టెప్ మామేమో, "బాడీగార్డ్స్‌తో మమ్మల్నెందుకు పట్టిస్తాననుకుంటున్నావు? మీ అన్నయ్యని చంపడానికి నువ్వు డ్రగ్ ఇయ్యమనంగానే మీకు సపోర్ట్ చేశాం కదా! సో, మమ్మల్ని వదిలేసేయి" అనగానే, అప్పుడే లిన్ అంటుంది, "నేనే కదా సోప్ తయారు చేసింది" అని అంటుంది. "హా! నువ్వే సోప్ తయారు చేసావు. కానీ నీకు తెలియకుండా నేను దాంట్లో డ్రగ్ కలిపాను" అని లిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది. "నువ్వెందుకు అలా చేశావంటే, నేను ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీని కావాలంటే అతను చనిపోవాలి కదా! అందుకే చేశాను" అని అంటూ ఉంటుంది. లిన్ అంటుంది, "నువ్వే కదా నీ బ్రదర్‌కి యాక్సిడెంట్ చేపిచ్చింది" అనగానే, "హా! నేను బాంబ్ బ్లాస్ట్ చేపిచ్చాను. కానీ బతికొచ్చాడు" అనగానే వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అరుస్తూ ఉంటారు. "ఏంటి ఇదంతా నువ్వే చేపిచ్చావా?" అంటే, "అవును. ఇదంతా నేనే చేపిచ్చాను" అని అంటూ ఉంటాడు. డిస్కషన్ వద్దు, వీళ్ళందరినీ చంపేసేయి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే తనేమో, "అలాగే నువ్వు మా గ్రాండ్ పాని చంపావు కదా!" అంటే, "హా! మీ గ్రాండ్ పాని కూడా నేనే చంపాను. ఇప్పుడేం చేస్తాం? డ్రగ్ కూడా నేనే ఇచ్చాను. ఇదంతా నేనే చేశాను" అని ఎల్డర్ బ్రదర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే బాడీగార్డ్ ఏమో నైఫ్‌తో వాళ్ళని పొడవబోతూ ఉంటే, ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో లేచి, ఈ పోలీసులను ఆల్రెడీ పిలిచుంటారు. ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో లేచేసరికి వాళ్ళు షాక్ అవుతారు. "ఏంటి నువ్వు బతికే ఉన్నావా?" అంటే, "హా! నేను బతికే ఉన్నాను. ఇదంతా యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే నీ రియల్ క్యారెక్టర్ ఏంటో మమ్మీ డ్యాడీకి చూడాలి కదా!" అని అంటూ ఉంటాడు. అప్పుడే, "సూప్ తాగావు కదా! మరి నువ్వెలా బతికావు?" అనగానే, "నువ్వు ఆ డ్రగ్ ప్యాకెట్ పట్టుకోవడం చూశాను. అందుకే నేను సూప్‌ని చేంజ్ చేశాను. కావాలని మేమిద్దరం నాటకం ఆడాం. ఇప్పుడు ఇదంతా మీకు తెలియడానికి" అని అంటూ ఉంటారు. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులొచ్చి షెన్ యొక్క బ్రదర్‌ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో షెన్ దగ్గరికి వచ్చి, "సారీ, నేను మిమ్మల్ని నమ్మలేదు. ఇప్పుడు నిజం తెలిసింది" అనగానే, మమ్మీ, ఇంకా బ్రదర్ మీద నమ్మకం ఉందా? లేదా ఇంకా బ్రదర్‌ని నమ్ముతావా?" అంటే, "లేదు. ఇంకా ఆ పర్సన్ నేనెప్పుడూ నమ్మను" అని వాళ్ళ డాటర్ ఇళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. "నీ వల్లనే మాకు ఈరోజు నిజం తెలిసింది" అని వాళ్ళ ఆంటీ చెప్తుంది. షెన్ అంటాడు, "మమ్మీ, డ్యాడీ మీరు హ్యాపీగానే ఉన్నారు కదా!" అంటే, "మేము హ్యాపీగానే ఉన్నాం. తొందరగా వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మా కోడల్ని మా హౌస్‌కి ఎప్పుడు తీసుకొస్తావు?" అనగానే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. "త్వరలోనే తీసుకొస్తాను మమ్మీ" అని అంటాడు. అంతా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఈ డ్రామా ఇలా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. నా వాయిస్ చాలా అంటే చాలా కోల్డ్ అయింది. ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి.